அம்பரமே தண்ணீரே ஷோரே அறம் செய்யும் எம்பெருமான் நந்த கோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடறுத்தோங்கி உலகளந்த உம்பர்கோமானே உறங்காதெழுந்திராய் செம்பொற் கழலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் ఉరంగేలోర్ ఎంబావాయ్. ఇప్పుడు ఈ 17వ పాశ్రం యొక్క భావము అంతరార్థము తెలుసుకుందాం. ఈ పాశ్రం యొక్క భావం ఏమిటంటే, ద్వారపాలకులు గోపాంగనులను లోనికి అనుమతించగా వారు మొదట అన్న వస్త్ర తీర్థాదులను ధర్మబుద్ధితో దానము చేసే నందగోపులను స్వామి మేలుకొనుమని ప్రార్థించారు. తర్వాత ప్రబ్బలి తీగ వంటి స్త్రీలకందరకును తీగవలే ముఖ్యమైనదానా, గొల్లకులమునకు మంగళదీపం వంటిదానా, మాకును స్వామినివైన ఓ యశోదమ్మ లేమ్మా అని వేడుకొండ్రి. ఆకాశమంత ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ కృష్ణ, ఇక నిద్ర చాలునయ్యా మేలుకో అని ప్రార్థించిరి. ఆయన వేలకుండుట చూచి బలరామును లేపక తప్ప చేసిని ఎరిగి, మేలిమి బంగారు కడియములతో శోభించు పాదయుకులని గల ఓ బలరామ, నీ తమ్ముడు శ్రీకృష్ణును నీవు ఇంకను నిద్రించడ తగదు, కావున శీఘ్రమే లేచిరండు అని అందరినీ క్రమము తప్పక మేల్కొలుపుచున్నారు. వారి కృపను వేడుచున్నారు. దీని తాత్పర్యము అంతరార్థము ఏమిటంటే, ద్వారపాలకుని వేడి అతను గడియ తీసి గోపికలను లోనికి పంపగా అచ్చట ఇంకనూ నిద్రిస్తున్న శ్రీ నందగోపులను, శ్రీ యశోదమ్మను, శ్రీ బలరాముని, శ్రీకృష్ణుని చూశారు. వారినందరినీ ఒక్కొక్కరిగా మేలుకొలుపుటయే ఈ పాశ్రంలో వర్ణించబడింది. తమకు అన్న వస్త్రాదులను దానం చేసి నందగోపుని మేల్కొలిపి తమకు అన్నదారక వస్త్రాదులన్నీ శ్రీకృష్ణుడే కావున వారిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. ఇటు నందగోపుడే సదాచార్యుడు. వారిని ఆశ్రయించగా ఆచార్యుడు మంత్రోపదేశం చేస్తాడు. ఆ మంత్రమే యశోద. కనుక ఆ యశోదమ్మను మేల్కొలిపి అనగా మంత్రానుష్ఠానం చేసి స్వామి దర్శనాన్ని అభిలషించి శ్రీకృష్ణుని లేపారు. కానీ జరిగిన పొరపాటును గ్రహించి పక్కనున్న పెద్దవాడైన బలరామును మేల్కొలిపారు. బలరాముడు ఆదిశేషుని అవతారమే కదా. వారిని ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో. ఇంకా మరెన్నో పాసురాల యొక్క భావాలు అంతరార్థాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.